స్వర్గం చిన్నప్పటి నుంచి మనం వింటున్న ఒక మాట. పుణ్యం చేస్తే అక్కడికి వెళ్తామని చెప్తారు, పాపం చేస్తే నరకం అని చెప్తారు. కానీ ఎవరైనా అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చి చెప్పారా? నిజంగా అది ఒక ప్రదేశమా లేక మన ఊహల్లో ఉన్న కథేనా? ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం. ఇటీవల మైకేల్ గిలెన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రపంచాన్ని ఆలోచనలో పడేశాయి. అతను చెబుతున్నది ఏమిటంటే స్వర్గం అనేది విశ్వం అంచున ఉండవచ్చని. అసలు ఆ విశ్వం అంటే ఏమిటి, అక్కడ నిజంగా ఏదైనా ఉందా? ఈరోజు మనం తెలుసుకోబోయేది సైన్స్ చెప్పేది ఏమిటి, మన పురాణాలు చెప్పేది ఏమిటి. ఈ ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలి అని అంటే ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అసలు స్వర్గం అంటే ఏమిటి? అది కేవలం మన నమ్మకమా లేక ఈ విశ్వంలో దాగున్న ఒక భౌతిక వాస్తవమా? ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఒకవైపు ఆధునిక సైన్స్, మరోవైపు ప్రాచీన పురాణాలు తమదైన శైలిలో వివరణ ఇస్తున్నాయి. ఇప్పుడు ఆ రెండింటి మధ్య ఉన్న ఆశ్చర్యకరమైన పోలికలను తెలుసుకుందాం. ఇటీవల హార్వర్డ్ మాజీ ఫిజిక్స్ లెక్చరర్ మైకేల్ గిలెన్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలను, ఆధ్యాత్మికవేత్తలను ఆలోచనలలో పడేశాయి. స్వర్గం అనేది కాస్మిక్ హారిజోన్ అవతల ఉందన్నది ఆయన వాదన. అసలు ఏమిటా కాస్మిక్ హారిజోన్? అక్కడ ఏముంది? విఖ్యాత శాస్త్రవేత్త ఎడ్విన్ హబుల్ సిద్ధాంతం ప్రకారం మన విశ్వం నిరంతరం విస్తరిస్తోంది. గెలాక్సీలు ఒకదానికొకటి కాంతి వేగంతో దూరంగా జరుగుతున్నాయి. భూమి నుండి సుమారు 439 బిలియన్ ట్రిలియన్ కిలోమీటర్ల దూరంలో ఒక అదృశ్య సరిహద్దు ఉంది. దాన్నే కాస్మిక్ హారిజోన్ అంటారు. ఈ సరిహద్దు దాటి మనం చూడలేము, ఎందుకంటే అక్కడి నుండి కాంతి మనల్ని చేరుకోవడానికి పట్టే సమయం కంటే విశ్వం విస్తరిస్తున్న వేగమే ఎక్కువ. అంటే అది మన దృష్టికి అందని అనంతమైన చీకటి లోకం. మైకేల్ గిలెన్ తన పరిశోధనలో స్వర్గం అక్కడే ఉండవచ్చని చెప్పడానికి 4 ప్రధాన కారణాలను వివరిస్తున్నారు. మనం చూడగలిగేది చాలా తక్కువ. చూడలేనంత మాత్రాన అక్కడ ఏమీ లేదని అర్థం కాదు. సైన్స్ ప్రకారం విశ్వం అనంతం. ఐన్స్టీన్ సాపేక్షత సిద్ధాంతం ప్రకారం కాస్మిక్ హారిజోన్ వద్ద టైం అనేది స్తంభించిపోతుంది. స్వర్గం కూడా కాలాతీతమైనది అని మనం నమ్ముతాం కదా. ఆ పోలికే ఇక్కడ కీలకం. విశ్వం పుట్టిన బిగ్ బ్యాంగ్ కంటే ముందే ఆ ప్రదేశం ఉండి ఉండొచ్చు. అంటే సృష్టికర్త నివసించే ఆది మూలం అక్కడే ఉండవచ్చని ఆయన భావన. బిగ్ బ్యాంగ్ను ఒక యాదృచ్ఛిక పేలుడుగా కాకుండా ఒక ప్రణాళికబద్ధమైన సృష్టిగా చూస్తే ఆ కేంద్ర బిందువు హారిజోన్ అవతలే ఉంటుంది. అయితే ఒకప్పుడు సైన్స్ అంటే కేవలం ప్రయోగశాలలకే పరిమితం. కానీ క్వాంటమ్ ఫిజిక్స్ వచ్చిన తర్వాత మనం చూడని లోకాలు ఉండవచ్చని సైన్స్ కూడా ఒప్పుకుంటోంది. గిలెన్ చెప్పినట్లు స్వర్గం భౌతిక ప్రదేశమా లేక మరో డైమెన్షనా అనేది ఇప్పటికీ ఒక మిస్టరీనే. కానీ సరిగ్గా ఇదే విషయాన్ని మన గరుడ పురాణం మరియు ఇతర ఉపనిషత్తులు వేల ఏళ్ల క్రితమే ప్రస్తావించాయి. స్వర్గాన్ని లేదా పరమపదాన్ని కాలాతీత స్థితి అని పిలిచారు. అంటే కాలానికి అతీతమైన చోటు. గరుడ పురాణం ప్రకారం ఈ భూలోకంలో మనం గడిపే వందల ఏళ్ళు పితృలోకంలో లేదా దేవలోకంలో కేవలం కొన్ని గంటలు లేదా రోజులతో సమానం. అంటే అక్కడ కాలం మనకంటే భిన్నంగా, చాలా నెమ్మదిగా లేదా అస్సలు కదలకుండా ఉంటుందని, దీనిని మన పురాణాల భాషలో అది కాల మహిమ. శాస్త్రవేత్తలు హారిజోన్ అవతల ఏముందో మాకు తెలియదు అంటుంటే, గరుడ పురాణం మాత్రం అక్కడ వైకుంఠం లేదా నిత్య విభూతి ఉందని, అక్కడ కాలం యొక్క ప్రవాహం అస్సలు ఉండదని గంటపదంగా చెబుతోంది. అంటే సైన్స్ ఇప్పుడిప్పుడే కనుగొంటున్న కాలం ఆగిపోయే ప్రదేశం గురించి మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. కాబట్టి స్వర్గం అనేది ఎక్కడో లేదు, కాలం ఆగిపోయే ఆ అనంత విశ్వం అంచున మన పురాణాలు చెప్పిన ఆ పవిత్ర లోకం ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది. సైన్స్ ఇంకా అక్కడికి చేరుకోలేదు, కానీ మన ప్రాచీన జ్ఞానం ఇప్పటికే ఆ అడ్రస్ ఇచ్చేసింది. మీరు స్వర్గం నరకం ఉందంటే నమ్ముతారా? ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.